హలో అండి. కొబ్బరి పచ్చడి ఎలా చేసినా బాగుంటుంది, కానీ ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది. రెసిపీ ఏంటో చూసేద్దామా? ముందుగా కడాయి తీసుకుని దానిలో కొంచెం జీలకర్ర, ధనియాలు, అలాగే కొంచెం చింతపండు, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అవసరం లేదు, మీకు కావాలనుకుంటే వేసుకోండి. నేనైతే వేయకుండా ఇలాగే ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట. ఒక కొబ్బరికాయకి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. పులుపు ఎక్కువ తినేవాళ్ళు దీన్ని సైజ్ పెంచుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి కావాల్సినంత ఉప్పు వేసి 10-15 వరకు వెల్లుల్లి రమ్మలు వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసి తిప్పుకోవచ్చు అనమాట. ఇలా పట్టిన దాన్ని మనం తాలింపు వేసుకోవచ్చు. తాలింపు వేసుకోకపోయినా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీస్కి అయితే సూపర్ ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.